తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రాష్ట్రంలో యూ ట్యాక్స్ నడుస్తుంది అని చెప్పేసి బీజేపీ నాయకులు ఏలటి మహేశ్వరుడు చెప్తున్నారు. గతంలో ఆయన ట్రిపుల్ ట్యాక్స్ అని చెప్పారు. ఇప్పుడు కొత్తగా యూ ట్యాక్స్ నడుస్తుంది. రైస్ మిల్లర్లతో మంత్రి ఉత్తమ్ కుమ్మక్కయ్యారు. దాదాపుగా 950 కోట్లతో అక్కడ అంటే కుంభకోణం జరిగింది. ఆల్రెడీ ఢిల్లీకి పంపించేశారని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు నిజమే అంటారా? ఒకటేనండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మరి ఒక స్థాయి, ఒక మాట పడని మంత్రే. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొన్ని వాల్యూస్ ఉన్నాయి, విలువలతోనే బతికిండు ఆయన. కానీ విలువలతో బతికిన మనిషి విలువను నిరూపించుకోవాలి కదా. కాదయ్యా ఇది లేదయ్యా అని చెప్పగలగాలి కదా. ఒట్టిగానే మాటలు చెప్పకుండా ఆయన లెక్కల ప్రకారం చూపెడితే అయిపోయా. ఏం చేస్తాడో చెప్పుతా అయిపోయా. ఏమున్నది దాంట్లో? ఆయనకు అజమాయిషి ఇవాళ యంత్రాంగం ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర. అందరు ఉన్నారు. ఇగో గిది నేను చేసింది గిది, ఇగో గిది చేసింది, గిది ఆరోపణ అని చెప్పగలిగితే ఎవరైతే ఆరోపించిన ఆయన జూటా అవుతాడు కదా. అందుకనే ఒకవేళ మా నాయకుడు ఆరోపించింది నిజం కాకపోతే నిరూపించుకోవాల్సిన అవసరం అయితే నీ మీద ఉన్నది. ఎందుకంటే నీ క్యారెక్టర్ మీద చాలా వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ని పోగొట్టుకుంటే రావు కదా మళ్ళీ. అందుకనే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆ వాల్యూస్ నిరూపించుకోవాల్సిన అవసరం ఆయన మీద ఉన్నది. ఓకే, ఇప్పుడు నిన్న పీకే ప్రశాంత్ కిషోర్ ఒక జాతీయ మీడియాలో కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. అదేంటంటే సెంట్రల్లో బీజేపీదే గెలుపు, కానీ 370 సీట్ల కంటే తక్కువ వస్తే అవకాశం ఉంది. బీజేపీ ప్రజలకు కోపం లేదు, ఇండియా కూటమి ఛాన్స్ మిస్ చేసుకున్నది అన్న వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు సార్? ఒక్కటేనండి, బీజేపీ అబ్కి బాత్ 400 బార్ అనేటువంటి నినాదాన్ని పబ్లిక్ ఇచ్చిందా, బీజేపీ పార్టీ ఇచ్చిందా, నరేంద్ర మోడీ ఇచ్చిందా, నాయకులు ఇచ్చిందా? కానీ ఆ బీజేపీ ఇచ్చిన నినాదం ఏదైతే 400 అనే నినాదం చాలా స్పష్టంగా ప్రజల్లోకి పోయింది. కానీ ఏ నాయకుడైనా, ఏ ప్రతిపక్ష నాయకుడైనా లేకపోతే అనాలిసిస్ట్ అయినా 400 రావంటాడు, కానీ ప్రభుత్వం రాదంటలేడు కదా. దాన్ని వేరే తీరుగా చూడాల్సిన అవసరం అయితే లేదు. 400లకు 4 సీట్లు ఇటు కావచ్చు అటు కావచ్చు, అయినంత మాత్రాన దాన్ని పెద్దగా తప్పు పట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకనే ప్రభుత్వం అయితే వస్తుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదివరకు జరిగిన పనులే కాక ఇప్పుడు ఆమె ఇచ్చిన పనులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి దోకా లేదు. కాబట్టి దాన్ని పెద్దగా ఇంపార్టెంట్గా అనుకోవాల్సిన అవసరం లేదు. ఏ నాయకుడు కూడా ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా 400 రావంటాను తప్ప ఇవాళ ఎన్డీఏ కూటమి మేమే ప్రభుత్వానికి వస్తాం అనే మాటను ధైర్యంగా చెప్పేటువంటి నాయకుడైతే కనిపించలేడు. ఓకే.